పెద్దపల్లి జిల్లాలో బైపాస్ రోడ్డు నిర్మాణంపై రైతులు నిరసనకు దిగారు. అప్పన్నపేటలో బైపాస్ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. రోడ్డు నిర్మాణం వల్ల తమకున్న ఏకైక జీవన ఆధారమైన విలువైన సాగు భూములను కోల్పోతున్నామని, అయినా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నుంచి కూడా స్పష్టమైన హామీ లభించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు చట్టబద్దమైన నష్టపరిహారం అందించిన తర్వాతే బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే సాబ్ చెప్తాం. ఎమ్మెల్యే సాబ్ క్యాంప్ ఆఫీస్ కు ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, సర్వేయర్ గారిని కాంట్రాక్టర్ మేము అక్కడ కూర్చుని పెట్టి ఎమ్మెల్యే సాబ్ క్యాంప్ ఆఫీస్ మేము తీసుకుని పోతాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు అందరం గ్రామ రైతులందరం ఈరోజు ఇక్కడ రాని కారణం ఏంటంటే బైపాస్ అప్పన్నపేటకు గల బైపాస్ పోతున్నారు. దానికి గల రైతులకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా దౌర్జన్యంగా 30 ఫీట్ల రోడ్డు మేము తీసుకెళ్తున్నాం అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారిని వచ్చి చెప్పడం జరిగింది. అయితే రైతులు ఒకటే బాధ, ఎలాంటి సర్వే చేశారు, అది కూడా కరెక్ట్ చేయకుండా, సరైన పద్ధతిలో చేయకుండా మన 30 ఫీట్లకు మాత్రం తీసుకుంటాం, మీ వాళ్ళకి రావడం లేదని చెప్పడం జరిగింది. రైతులకు తగిన పరిహారం చెల్లించి ఎంత పోతుంది ఏం కథ చెప్పి మాకు రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. నేను మందల రాజరెడ్డి, అప్పన్నపేట గ్రామ రైతును. కొంచెం మళ్ళా మాట్లాడు. అయ్యో నమస్తే మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను అప్పన్నపేట గ్రామవాసి రైతును. తీసుకున్నాము మా భూములు బైపాస్ కింద పోతున్నాయని మాకు ఏం తెలియకుండానే ప్రభుత్వాలు జబర్దస్తిగా తొక్కించుకొని వెళ్ళిపోయి పనులు చేసుకుంటారు. మాకు ఇదివరకు ఏం నోటీసులు రాలేదు, ఏం చెప్పలేదు, ఇంత భూమి పోతుందని కూడా మాకు చెప్పలేదు. ఏం లేకుంటే ఎట్లా చెప్తారంటే మేము పైప్ లైన్ వాడుకుంటాను, మీ దగ్గర కత్తలేం కదా అంటారు. మా పైప్ లైన్ ఓంగా మా భూములకు ఎంటర్ అయినాయి ఉన్నాయి. కాకపోతే ఫోటోలు వీడియోలు కావాలంటే మీకు చూపెడతాం. దయచేసి మీరు మా భూములకు ఇప్పటికే బైపాస్ పోకముందే ₹1 వాల్యూ ఉంది ఎకరానికి. అటువంటిప్పుడు బైపాస్ వేలుగా మీకు 10 కోట్లు వస్తాయి, మాకు పుణ్యానికే భూములు ఇవ్వండి అని మాట్లాడకుండా ఏదో ఒకటి ధర నిర్ణయించి భూములు ఇస్తా అంటాను, గవర్నమెంట్కు సహకరిస్తా అంటాను. అయినా కానీ మాకేం తెలియకుండా మీరు పుణ్యానికే తీసుకుపోతారని మాత్రం కలవదు ఎన్నటికైనా. కానీ మా ప్రభుత్వం